బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడనుంది. ఇవాళ మధ్యాహ్నం 3:21 గ్రహణం ప్రారంభమై రాత్రి 7:52 ఉండనుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో భాగంగా సంప్రదాయ ఆచారాలను కూడా అనుసరిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖ దేవాలయాలను తాత్కాలికంగా మూసివేస్తారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత కూడా మాత్రమే భక్తులకు దర్శనానికైతే అనుమతి ఇవ్వనున్నారు. చంద్రగ్రహణం వల్ల ఈ రోజు ఇండియాలోని చాలా ఆలయాలైతే మూతపడతాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోని ఆలయాలన్నీ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకైతే మూసివేస్తున్నట్టు తెలుస్తుంది. విజయవాడ కనకదుర్గం ఆలయంలో సహా తెలుగు రాష్ట్రాల్లో పలు టెంపుల్స్ కూడా ఇవాళ మూతపడనున్నాయి. రైట్, ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడైతే సంపూర్ణ చంద్రగ్రహణం అయితే ఏర్పడనుంది. ఇవాళ మధ్యాహ్నం 3:21 గ్రహణం అయితే ప్రారంభమై రాత్రి 7:52 వరకైతే ఉండనుంది. చంద్రగ్రహణం నేపథ్యంలో భాగంగా సంప్రదాయ ఆచారాలను కూడా అనుసరిస్తూ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రముఖ దేవాలయాలను తాత్కాలికంగా మూసివేస్తారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాల తర్వాత మాత్రమే భక్తులకు దర్శనానికైతే అనుమతి ఇవ్వనున్నారు. చంద్రగ్రహణం వల్ల ఈ రోజు ఇండియాలోని చాలా ఆలయాలైతే మూతపడుతున్నట్లయితే తెలుస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానాల పరిధిలోని ఆలయాన్ని అయితే ఉదయం 9 గంటల రాత్రి 7:40 కూడా వరకైతే మూసివేస్తారు. విజయవాడ కనకదుర్గం ఆలయంతో సహా తెలుగు రాష్ట్రాల్లోని పలు టెంపుల్స్ కూడా ఇవాళ మూతపడనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఈ రోజు సంపూర్ణ కేతు చంద్రగ్రహణం కారణంగా మొత్తం ఆలయాలంతా కూడా మూసివేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క కేతుకి సంబంధించినటువంటి యొక్క చంద్రగ్రహణము ఈ రోజు మధ్యాహ్నము 3:21 గంటలకు ప్రారంభమయ్యి గ్రహ మధ్య కాలం అయితే 5:03 ఉంటుంది. సంపూర్ణ మధ్యకాలం అనేది 5:32 వరకు ఉంది. అయితే గ్రహం అనేది పూర్తిగా మోక్షం అంటే చివరి కాలం తీసుకున్నట్టయితే 6:48 వరకు ఉంటుందండి. అంటే మొత్తం మీద ఈ రోజు 3:25 పాటు ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క సందర్భంలో తిరుమల అనుసంధితమైనటువంటి ఆలయాలు ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయం కావచ్చు, అలాగే అనుసంధానమైనటువంటి ఆలయాలు ఇటు కడప, అలాగే ఒంటిమిట్ట టెంపుల్ కావచ్చు, శ్రీనివాస మంగాపురం, అప్పలాయగుంట, తిరుచానూరు పద్మావతి అమ్మవారు, కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మూయబడతాయి. అలాగే ఇంకా ప్రధానమైనటువంటి కాణిపాకంలో వెలిసినటువంటి వినాయక స్వామి ఆలయం కూడా మూసివేయబడింది. ఇక కేవలం ఈ యొక్క దక్షిణ భారతదేశంలో తీసుకున్నట్టయితే శైవ క్షేత్రాల్లో ప్రధానంగా చంద్రగ్రహణం రోజే ఓపెన్ చేసి గ్రహ పూజ చేసేటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే అది ఒక దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీకాళహస్తి ఆలయం చెప్పొచ్చు. ఎందుకంటే స్వామివారు స్వామికి ఉన్నటువంటి ఆయనకి ఈ యొక్క పట్టిక నవగ్రహాలతో ఏర్పాటు చేసినట్టు కాబట్టి పురాణాల ప్రకారము గ్రహాలన్నీ కూడా ఏకమయ్యి స్వామివారికి అభిషేకాలు చేసేవారని, ఇది నేపథ్యంలో ఈ యొక్క ఆలయం లోపల గ్రహాలు ఎటువంటి ప్రభావము భక్తులపై చూపినటువంటి పురాణాల ప్రకారం తీసుకున్నట్టయితే ఈ రోజు ప్రతి ఒక్క భక్తులంతా కూడా ఉదయం నుంచి స్వామివారి ఆలయానికి చేరుకుని ఈ యొక్క గ్రహణ సమయంలో జరిగేటువంటి అభిషేక కార్యక్రమంలో పాల్గొనేటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన అన్ని దేవాలయాలు కానీ ప్రస్తుతానికి మూతపడింది. రాత్రి 8 గంటల వరకు మూసివేసి శుద్ధి కార్యక్రమాలు అన్ని అయిన తర్వాత ఓపెన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.